దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో అని చండీ సప్తశతిలో ఈ శ్లోకాన్ని విశేషంగా చెప్తారు. ఏంటి అనంటే చండీ హోమాదులు చేయించడం వలన, అమ్మవారిని ప్రార్థించడం వలన మనకి ఏం కలుగుతుంది అంటే మనకున్నటువంటి భయాలు కానీ, భీతులు కానీ, ఇబ్బందులు కానీ అవన్నీ కూడా దుర్గా అమ్మవారిని చండీ సప్తశతి హోమం ద్వారా తృప్తిపరుస్తే ఇవన్నీ కూడా నాశనమవుతాయి. అలానే స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి అన్నారు. మనకు అన్నీ ఉన్నాయండి, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, ఐశ్వర్యం ఉంది. అప్పుడు ఈ చండీ హోమాన్ని ఎందుకు చేయాలి అంటే విపరీతమైన శుభ పరంపర మన ఇంట్లో అశుభం అనేది జరగకుండా ఉండడానికి, శుభ పరంపర ఎప్పుడూ కూడా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడమే శుభ పరంపర. అవన్నీ కూడా ఉండాలి అంటే స్వస్థై స్మృత అన్నావు. అన్నీ ఉన్న తర్వాత అమ్మవారిని ఇలా ఆరాధించడం ద్వారా మనకు అన్ని శుభ పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలానే దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, దారిద్ర్యము, దుఃఖము, భయము ఇవన్నీ కూడా నివారించేది నువ్వు కాక ఈ లోకంలో వేరే ఏది లేదు అని ఈ శ్లోకంలో చెప్తూ వస్తారు. అలాంటి విశేషమైన చండీ అమ్మవారిని పారాయణం ద్వారా, హోమం ద్వారా ఆరాధించినట్టయితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరి, ఇబ్బందులన్నీ కూడా నాశనమయ్యి, ఉత్తరోత్తర అభివృద్ధి కలిగి మనం సుఖంగా, సంతోషంగా దినదిన ప్రవర్ధమానం అవుతాము అనే దాంట్లో అమ్మవారు స్వయంగా ఆశీర్వదిస్తూ ఇచ్చిన ఈ మంత్రం. అలాంటి చండీ మాతని ఆరాధించి జీవితాన్ని సుఖమయం చేసుకుందాం.